వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్స్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఎంఓయూ ప్రకారం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రాఫెల్ వార్ జెట్స్ బాడీని ఇండియాలో తయారు చేస్తారు. ఫ్రాన్స్ లో కాకుండా బయట దేశంలో రాఫెల్ విమానాల బాడీని తయారు చేయడం ఇదే మొదటిసారి. ఈ అగ్రిమెంట్ ప్రకారం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్ లో రాఫెల్ యుద్ధ విమానాల స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే 2028కి మొదటి రాఫెల్ బాడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తామని టాటా ప్రకటించింది. ఎవ్రీ మంత్ 2 రాఫెల్ బాడీస్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతాయని అన్నారు. అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీలో హైదరాబాద్ కి ఇది పెద్ద అచీవ్మెంట్ అని, ఫ్యూచర్ లో మరిన్ని ఏవియేషన్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో చేసుకున్న ఎంఓయూ పై డసాల్ట్ ఏవియేషన్స్ చైర్మన్ సిఇఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ, ఇండియాలో సప్లై చైన్ ను పెంచడానికి తీసుకున్న నిర్ణయం ఇదని, రాఫెల్ మద్దతుతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇండియాలో రాఫెల్ విమానాల తయారీని పెంచుతుందని ఎరిక్ ట్రాపియర్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మేక్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఫాస్ట్ గా పెరిగిన విషయం కూడా తెలిసిందే. ఇంకా మరిన్ని న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ టీబీసీ. థ్యాంక్ యూ.